Hello all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఏంటంటే బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి. కొన్ని బ్లాక్ బీట్స్ ఎక్కువగా శారీ పైకి పెట్టుకునేవి బాగుంటాయి. కొన్ని బ్లాక్ బీట్స్ మనకి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అయినా కానీ వేసుకోవడానికి బాగుంటాయి. అంటే రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి ఈ బ్లాక్ బీట్స్ ఏంటంటే లైట్ వెయిట్లో ఉండాలి, కుర్తీస్ పైకి జీన్స్ పైకి అన్నిటి పైకి సెట్ అవ్వాలి అనుకుంటారు. శారీస్ కట్టుకునే వాళ్ళు మనకి శారీ పైకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి పెద్ద హారం పెట్టుకోకుండా బ్లాక్ బీట్స్ వేసుకుంటే బాగుండాలి అనుకుంటారు. సో రెండు ప్యాటర్న్స్ అయితే కవర్ చేసేద్దాం. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ స్టోర్. హైదరాబాద్ లో మొత్తానికి 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జయంతియు. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. రైట్ నౌ నేను నాగోల్ బ్రాంచ్ లో ఉన్నానన్నమాట కలెక్షన్ చూపించడానికి. సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్యాటర్న్ అయితే అదిరిపోయింది. లైట్ వెయిట్ అన్నమాట. మనకి పైనుంచి ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ లైన్ వచ్చేసింది. అండ్ బీడ్స్ హారంలో బీడ్స్ ఎలా వస్తాయో అలా ఇచ్చారు. రూబీ బీడ్ ఉంది, నెక్స్ట్ పర్ల్ అండ్ నెక్స్ట్ ఎమరాల్డ్ బీడ్. అండ్ ఈ ప్రతి బీడ్స్ కి గోల్డెన్ క్యాప్ చక్కగా ఇచ్చారు. అండ్ మధ్యలో సింపుల్ జుమ్కాస్, ఈ హాఫ్ జుమ్కా ప్యాటర్న్ ఉంది చూసారా, వాటిలో సీజెట్స్ వచ్చేసాయి. పెండెంట్ మాత్రం ఫ్లోరల్ పెండెంట్, చుట్టూ సీజెట్స్, మధ్యలో రూబీ స్టోన్. డాంగ్లర్స్ మాత్రం పర్ల్ బాల్స్ లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్. నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆఫ్టర్ వీడియో మీకు సెలెక్షన్ కి ఈజీగా అయిపోతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందాక చూపించింది 1 లైన్ లో వచ్చింది కదండి. ఇవి మాత్రం 2 లైన్స్ లో వచ్చేసాయి. ఇందులో ఏంటంటే గోల్డ్ హైలైట్ అవుతుంది, బ్లాక్ బీడ్స్ హైలైట్ అవుతున్నాయి. బికాస్ ఒక బార్ అంతా కూడా మనకి బ్లాక్ బీడ్స్ వచ్చాక ఇలా 2 గోల్డెన్ బాల్స్ వస్తున్నాయి. సో మనకి అందుకే అంటున్నాను, 2 హైలైట్ అవుతున్నాయి. పెండెంట్ మాత్రం మధ్యలో అమ్మవారు, చుట్టూ సీజెట్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ కూడా మనకి బ్లాక్ బీడ్సే, అంటే కలర్డ్ బీడ్స్ ఏమి ఇవ్వకుండా బ్లాక్ బీడ్సే హైలైట్ అవుతున్నాయి. సో ఇవి మోస్ట్లీ మనం ఒక సింపుల్ శారీ కట్టుకొని వేసుకోవడానికి బాగుంటాయండి. బికాజ్ అమ్మవారి రూపం వచ్చేసారు మధ్యలో, కింద డాంగ్లర్స్ కూడా చాలా క్లాసీగా ఉన్నాయి. గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ కూడా మనకి శారీస్కి బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ మనకి ప్యాటర్న్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. 2 లైన్స్లో వచ్చేసింది. ఇందులో మనకి ఫస్ట్ ఇలా కొంచెం గోల్డ్, అంటే అంతా బ్లాక్ బీడ్స్ వచ్చాయి. మధ్యలో మాత్రం ఇలా గోల్డెన్ బాల్స్ వస్తున్నాయి. మళ్ళీ బ్లాక్ బీడ్స్, అక్కడక్కడ గోల్డెన్ బాల్స్. సో ఇలా 2 బ్రోచెస్, మనకి బ్రోచ్ లేకుండానే ఆ గోల్డెన్ బాల్స్ ఇవ్వడం వల్ల బ్రోచ్ లుక్ అనేది వస్తుంది అనమాట. పెండెంట్ చూస్తున్నారు కదా, చాంద్ లాగా ఉందండి పెండెంట్, మూన్ షేప్లో. 2 లైన్స్ మనకి, ఆ 2 లైన్ ఈ 2 లైన్ అంతా సీజెట్స్ వచ్చాయి. మధ్యలో హార్ట్ షేప్ ఇచ్చారు, వాటిపైన అంతా బ్లాక్ స్టోన్స్ అనమాట. కింద డాంగ్లర్ ఒక చిన్న డ్రాప్ షేప్, అంతా సీజెట్స్తో. వెరీ యూనిక్ ప్యాటర్న్, చాలా క్లాసీగా కనబడుతుంది. ఎవరైనా అంటే యానివర్సరీ గిఫ్ట్స్కి అలాంటివి ఏదైనా చూస్తున్నా బ్లాక్ బీడ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చాలా బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 10 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూసేయండి. ఇది కూడా 2 లైన్స్లో వచ్చేసింది. మోస్ట్లీ బ్లాక్ బీడ్స్ వచ్చాయి, మధ్యలో ఈ గోల్డెన్ బాల్స్ అనమాట. పెండెంట్ చూడండి, మనకి తాళి స్టైల్లో రౌండ్ సర్కిల్స్ వస్తాయి కదా, అలా 2 కావాలి కానీ డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ఉందండి. ఫ్లవర్స్ వచ్చేసాయి. ఇందులో కింద రౌండ్ కాకుండా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు సీజెట్స్తో. కానీ అలా 2 ఇవ్వడం వల్ల మనకు ఆటోమేటిక్గా తాళి ఫీలింగ్ లాగా ఉంది, కానీ యూనిక్ ప్యాటర్న్ అనమాట. పైనంతా ఫ్లోరల్ ప్యాటర్న్, మధ్యలో స్టోన్స్ మాత్రం బ్లాక్ స్టోన్స్ వచ్చాయి. కింద 2 ఫ్లవర్స్, అంతా సీజెడ్ స్టోన్స్తో. డాంగ్లర్స్ కూడా మళ్ళీ సేమ్ ఇవే బ్లాక్ బీడ్స్ స్టోన్స్ వచ్చాయి. బాగుంది కదండి ప్యాటర్న్. అందుకే అంటున్నాను, ఆ తాళి లుక్ కానీ కాస్త యూనిక్ కాన్సెప్ట్. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. సో ఇది 2 లైన్స్లో ఉన్నాయి. ఈ షైన్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ అనమాట. చాలా షైనీగా ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్ బ్లాక్ బీడ్స్ వేరు, ఈ క్రిస్టల్ బీడ్స్ మీకు లుక్ పరంగా చాలా హెవీ లుక్ అనమాట. అంటే షైన్ బాగా కనబడుతుంది. పెండెంట్ చూడండి, లీఫ్ షేప్ పెండెంట్. ఒక లైన్ సీజెట్స్ వచ్చాయి, ఒక లైన్ ఏమో గ్రీన్ బీడ్స్ వచ్చాయి. నెక్స్ట్ లైన్ మళ్ళీ సీజెట్స్ వచ్చేసి మధ్యలో డ్రాప్ షేప్ మాత్రం రూబీ స్టోన్తో. వెరీ యూనిక్. ఇదైతే మీరు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైకి కూడా వేసేసుకోవచ్చు అండి. అంటే ఓవర్గా ఏమీ కనిపించదు, నీట్గా ఉంటుంది లుక్. గ్రాస్ వెయిట్ 11 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. సో కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉండాలి మన బ్లాక్ బీడ్స్ అనుకుంటే, అంటే ఎక్కువగా శారీస్ పైకి వేసుకోవాలి అని చూస్తున్న వారికి ఈ ప్యాటర్న్ బాగుంటుందండి. పైన మనం 1 లైన్తో బ్లాక్ బీడ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ బాల్స్ వచ్చాయి కదా నక్షి స్టైల్లో, వాటి నుంచి ఇలా బ్లాక్ బీడ్స్ బంచ్ లాగా ఒక 3 to 4 లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ గోల్డెన్ నక్షి బాల్స్ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ మనకి సింపుల్గా బ్లాక్ బీడ్స్ బంచ్ వస్తుంది. పెండెంట్ మాత్రం అటు ఇటు మ్యాంగోస్, కింద డ్రాప్ షేప్లో అంతా కావింగ్, చుట్టూ కలర్ఫుల్ స్టోన్స్. డాంగ్లర్లో కూడా మనకి మ్యాంగోస్ అండ్ గ్రీన్ స్టోన్ అనమాట. పైన కింద గ్రీన్ స్టోన్, మిగిలినవంతా వైట్ అండ్ రెడ్ స్టోన్స్. కాస్త ట్రెడిషనల్ టచ్ ఉంది. మెయిన్గా శారీస్కి వేసుకోవాలి అనుకుంటే తీసుకోండి. గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది.
సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఎవరికైతే బ్లాక్ బీడ్స్ తక్కువగా కనిపించి గోల్డ్ ఎక్కువగా హైలైట్ చేయాలి అనుకుంటారో, బికాస్ వేసుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. మనకి ఇదంతా కూడా అటు ఇటు ఒక చిన్న బార్ ఇచ్చేసి ఇది ఏదైతే బంచ్ వచ్చిందో మనకి గోల్డెన్ బంచ్ అనమాట, అంత గోల్డెన్ లైన్స్ వచ్చాయి, మధ్యలో మాత్రం ఒక 3 to 4 బ్లాక్ బీడ్స్ వస్తున్నాయి. పైన వైపున కూడా సేమ్. వాటికి వీటికి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అంటే హోల్డింగ్ ప్యాటర్న్ రౌండ్ సర్కిల్ వచ్చింది, అందులో బ్లాక్ బీడ్స్ అండ్ సీజర్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, అదే ప్యాటర్న్ చాలా యూనిక్గా ఉందండి కాన్సెప్ట్. మీకు బ్లాక్ బీడ్స్ కంప్లీట్ యూనిక్ కాన్సెప్ట్ అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. కింద ఒక రౌండ్ బాల్ వచ్చేసింది, ఈ బాల్ పైన అంతా కూడా సీజర్స్ అండ్ బ్లాక్ స్టోన్స్ వచ్చాయి. బాగుంది కదండి కాన్సెప్ట్. మనకి వీటికి ఏంటంటే నెట్ అండ్ గ్రాస్ సిమిలర్గా ఉంది, 20 grams పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. పెండెంట్ ఎక్కువగా అంటే పెద్దగా హైలైట్ అవ్వాలి, బీట్స్ చైన్ చిన్నగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఈ ప్యాటర్న్ చూడండి. మనకి అంతా కూడా ఒక సింగిల్ బ్లాక్ బీట్స్ చైన్, పెండెంట్ మాత్రం హెవీ పెండెంట్, మ్యాంగోస్ వస్తున్నాయి. పైన అంతా మనకి వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి కింద మ్యాంగోస్ ఇచ్చారు. మధ్యలో మాత్రం ఇలా కాయిన్ లాగా కాసులాగా అమ్మవారి రూపం. ఎప్పుడైనా అమ్మవారి రూపం నగలు ఏదున్నా నచ్చేస్తాయి కాబట్టి ఈ ప్యాటర్న్ కూడా అందరికీ బాగా నచ్చుతుంది. ఫేవరెట్ స్టైల్. గ్రాస్ వెయిట్ 12 grams, నెట్ వెయిట్ వచ్చేసి 10 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూసేయండి. మనకి ఈ ఇందులో షైన్ కూడా మీకు డిఫరెన్స్ తెలిసే ఉంటుంది. ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. మనకి బీట్స్ హారం స్టార్ట్ అవుతుంది చూసారా, ఒకటి పర్ల్ ఒకటి కోరల్. సో ఈ ప్యాటర్న్తో మనకి అటు ఇటు చైన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క పర్ల్ని కోరల్ని హోల్డ్ చేసే గోల్డ్ ఉంటుంది చూసారా, గోల్డెన్ క్యాప్, అది ఫ్లోరల్ స్టైల్తో చాలా చక్కగా ఇచ్చారు, అంటే ఇదనమాట. అండ్ ఇక్కడ నుంచి 3 lines మనకి బ్లాక్ డైమండ్స్ వచ్చేసాయి. సో బ్లాక్ డైమండ్స్ క్యాలిక్యులేషన్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. వాటి క్లియర్ క్యాలిక్యులేషన్ కావాలంటే కూడా వాట్సాప్ చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 12 grams, నెట్ వెయిట్ వచ్చేసి 8 grams పడుతుంది. నేను ఓన్లీ వెయిట్స్ చెప్తున్నాను, ఎస్టిమేషన్ ప్రైసింగ్ కోసం వాట్సాప్ చేస్తే బెటర్. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ బీట్స్ ఏంటంటే తాళీ స్టైల్. మనకి 2 lines ఆఫ్ బ్లాక్ బీట్స్ వచ్చాయి, మధ్యలో గోల్డెన్ బాల్స్ వస్తున్నాయి. కింద పెండెంట్ మాత్రం తాళీలాగా 2 circles వచ్చేసి మధ్యలో ఫ్లవర్, అంత సీజర్స్తో చాలా బాగుందండి ప్యాటర్న్. మనకి మెయిన్గా అంటే తాళీలాగా, కొందరు ఏంటంటే ఇప్పుడు తాళీలాగానే బ్లాక్ బీట్స్ వేసుకుంటున్నారు అండ్ వేసుకోమని చాలామంది సజెషన్స్ కూడా వస్తున్నాయి, బ్లాక్ బీట్స్ వేసుకుంటే మంచిది అన్నట్టు. సో చాలామంది ఈ బ్లాక్ బీట్స్ వేసుకుంటున్నారు కదా, ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేస్తే మనకి చాలా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 14 grams, నెట్ వెయిట్ వచ్చేసి 11 grams పడుతుంది. సో ఎవరైతే ఎక్కువగా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వేసుకుంటారో లేదా కుర్తీస్ వేసుకుంటారో వాళ్ళకి మనకి పెండెంట్ వద్దు, బీట్స్ ఉండాలి అనుకుంటారు కదా, వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. 3 lines ఇవంతా బ్లాక్ డైమండ్స్, మధ్యలో ఎమరాల్డ్ బీట్స్ వచ్చేసాయి అండ్ అలాగే గోల్డెన్ బాల్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ డైమండ్స్ క్యాల్కులేషన్ బీట్స్ కంటే కాస్త డిఫరెంట్ ఉంటుందండి. సో వాటి క్యాల్కులేషన్ మీకు పర్ఫెక్ట్గా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి. నేను జస్ట్ వెయిట్స్ చెప్తున్నాను. గ్రాస్ వెయిట్ 11 grams, నెట్ వెయిట్ వచ్చేసి 8 grams పడుతుంది. మీకు పెండెంట్ అయితే ఏం లేదు, మీ దగ్గర ఉన్న పెండెంట్తో కూడా వేసుకోవచ్చు. దీనికి పెండెంట్ యాడ్ చేసినా బాగుంటుంది, వితౌట్ పెండెంట్ వేసుకున్నా బాగుంటుంది. సింపుల్ ప్యాటర్న్, డైలీ వేర్కి బెస్ట్ ఆప్షన్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 2 lines ఆఫ్ బ్లాక్ బీడ్ లైన్స్ వచ్చేసాయి. బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అండ్ అలాగే గోల్డెన్ బాల్స్ కూడా హైలైట్ అవుతున్నాయి. అంటే ఒక దగ్గర గోల్డెన్ బాల్స్, నెక్స్ట్ బ్లాక్ బీడ్స్, గోల్డెన్ బాల్స్ అండ్ బ్లాక్ బీడ్స్, అలా మనకి చైన్ అంతా 2 linesలో స్ప్రెడ్ అయిపోయింది. పెండెంట్ చూడండి, రౌండ్ చక్రం ప్యాటర్న్. ఇప్పుడు తాళీలో 2 ఉంటాయి కదండి రౌండ్స్, ఇందులో ఒకటే రౌండ్ చక్రం, బ్లాక్ స్టోన్స్ వచ్చాయి, సీజర్స్ వచ్చాయి. కింద డాంగ్లర్స్ కూడా బ్లాక్ బీడ్సే. ఎంత బాగుందో కాన్సెప్ట్. లైట్ వెయిట్ సింపుల్ ప్యాటర్న్, శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా బాగా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 10 grams, మనకి నెట్ వెయిట్ వచ్చేసి 9 grams పడుతుంది. నచ్చిన ప్యాటర్న్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, వాట్సాప్ నెంబర్కి పంపించారంటే కంప్లీట్ డీటెయిల్స్ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందులో ఫస్ట్ 2 lines మనకి బ్లాక్ బీడ్స్ వచ్చేసాయండి. నెక్స్ట్ 2 linesలో చూస్తున్నారు కదా, అంతా కూడా గోల్డెన్ బాల్స్ వస్తున్నాయి. ఈ గోల్డెన్ బాల్స్కి మధ్యలో బ్లాక్ బీడ్స్ కూడా ఉంటున్నాయి, కానీ మీకు ఎక్కువగా హైలైట్ అయ్యేది మాత్రం గోల్డెన్ బాల్స్ అనమాట. పైన అంతా బ్లాక్ బీడ్సే. ఈ కింద ఎలివేట్ అయ్యే పోర్షన్లో మనకి గోల్డెన్ బాల్స్ అండ్ బ్లాక్ బీడ్స్. మెయిన్ పెండెంట్ చూడండి, పెండెంట్ అంటూ సపరేట్గా ఏం లేదు, అంతా గోల్డెన్ బాల్సే. కింద మాత్రం ఒక జుమ్కా లాగా అంటే అంబ్రెల్లా స్టైల్ ఇచ్చేసి వాటి నుంచి కింద కూడా మళ్ళీ బ్లాక్ బీడ్స్ హైలైట్ అవుతున్నాయి. సో ఇవంతా కూడా ఏంటంటే ఒక గుండ్లహారం ఉంటుంది చూసారా, అలాంటి లుక్. పెండెంట్లో కూడా రౌండ్ నక్షి బాల్స్ రావడం వల్ల లుక్ మనకు అలా కనబడుతుంది. లైట్ వెయిట్ అండి. గ్రాస్ వెయిట్ 9 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 8 grams పడుతుంది. సో మన బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూసేయండి. ఇందులో చూస్తున్నారు కదా, ఎమరాల్డ్స్ ఉన్నాయి, రూబీస్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, నక్షి బాల్ ఉంది.
సో అటు ఇటు ఈ ప్యాటర్న్ వచ్చేసింది. కింద మాత్రం ఈ బంచ్ చూస్తున్నారు కదా, ఈ బ్లాక్ బీడ్స్ బంచ్ ఏదైతే ఉందో ఇవి బీడ్స్ కాదు, బ్లాక్ డైమండ్స్ అనమాట. సో మీకు ఆ షైన్, ఆ లుక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీకు బ్లాక్ బీడ్స్ పక్కన పెడతాను, రెండిటికి డిఫరెన్స్ చూడండి. సో రెండిటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బీడ్స్కి ఉన్న షైన్ వేరు, డైమండ్స్కి ఉన్న షైన్ వేరు. సో మీరు చూసి తీసుకోండి. మీకు షైన్గా కావాలి అనుకుంటే డైమండ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్, బ్లాక్ డైమండ్స్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 15 grams, నెట్ వెయిట్ వచ్చేసి 9 grams పడుతుంది. నచ్చినవి నచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసుకుంటే బెటర్. అంటే లాస్ట్లో మీకు ఏవైతే కావాలి అనుకుంటున్నారో అవంతా కూడా చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదండి బ్లాక్ బీడ్స్. మనకి బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి, అండ్ బ్లాక్ డైమండ్స్ ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో చూసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని పర్చేస్ చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో స్క్రీన్ షాట్, అంటే ఇప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే రోజు కొత్త కొత్త అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.